నూతన సంవత్సరం సందర్భంగా నెల్లూరు రౌడీలకు మంత్రి నారాయణ బంపర్ ఆఫర్ ఇచ్చారు. 2019-24 మధ్యన రౌడీ షీట్ ఓపెన్ అయిన వాళ్ళు డీటెయిల్స్ సిద్ధం చేసుకోవాలి అని, డిసెంబర్ 31 నాటికి వారి రౌడీ షీట్ ఎత్తేద్దామంటూ స్వయంగా మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. నెల్లూరు సిటీ టీడీపీ కోఆర్డినేషన్ టెలికాన్ఫరెన్స్ లో మంత్రి మాట్లాడిన మాటలు సంచలనాత్మకంగా మారాయి. రౌడీలకు కూటమి సర్కార్ ఆఫర్. నెల్లూరు రౌడీ షీటర్స్ కు మంత్రి నారాయణ న్యూ ఇయర్ ఆఫర్. డిసెంబర్ 31కి రౌడీ షీట్స్ ఎత్తివేసేలా చూస్తాను అంటూ హామీ. నెల్లూరు టీడీపీ కోఆర్డినేషన్ టెలికాన్ఫరెన్స్ లో మంత్రి వెల్లడి. రౌడీ షీట్స్ తొలగించడానికి జిల్లా ఎస్పీతో మాట్లాడానన్న మంత్రి. రౌడీ షీటర్స్ లిస్ట్ తయారు చేసి ఇవ్వాలన్న మంత్రి నారాయణ. కాన్ఫరెన్స్ ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ 1924లో కొందరి మీద కావాలని రౌడీ షీట్ పెట్టారు. పొలిటికల్ గా రౌడీ షీట్ పెట్టారు కొన్ని కేసులు. అది జనరల్ గా డిసెంబర్ లో తీసేస్తారు. డిసెంబర్ లో రౌడీ షీటర్స్ అన్ని కాదు, మళ్ళీ అన్ని అనుకో బాగుంది. రౌడీ షీటర్స్ లో పెట్టింది జనరల్ గా డిసెంబర్ లో. అట్లాంటి ఏమైనా మేము పెట్టుంటే 1924 అవన్నీ హౌస్కి కోఆర్డినేటర్స్ ఇస్తే సాయంకాలం లోపల నేను ఎస్సీ గారికి ఇచ్చి ఫాలో చేస్తాను. ఈ విషయం ఒకసారి మీకు చెప్తామని ఆల్రెడీ 3-4 నా దగ్గరికి వచ్చినాయి. ఎస్సీ గారికి చెప్పాను. మిగతా కూడా మీరు కోఆర్డినేటర్ ఇచ్చిన పర్వాలా, లేదంటే హౌస్గా ఇచ్చిన పర్వాలా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల నుంచి నెల్లూరు నగరం అట్టూడికిపోతోంది. బ్లేడ్ బ్యాచ్ల నుంచి రౌడీ షీటర్ల వరకు సాగిస్తోన్న అరాచకాలు, దాడులు, హత్యలు, హింసతో నగర ప్రజలు క్షణక్షణం భయంతో వణికిపోతున్నారు. నేరస్తులను అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు అనేక సందర్భాల్లో వెల్లువెత్తాయి. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై టీడీపీ రౌడీ షీటర్లు అరాచక మూకలు సాగించిన విధ్వంసం మొదలుకొని ఇటీవల గంజాయి నిరోధక ఉద్యమకారుడు పెంచలయ్యను తరిమి హతమార్చిన ఘటన వరకు చూసుకుంటే నిత్యం నెల్లూరు జిల్లా వార్తల్లో ఉంటూనే వస్తోంది. ఈ నేపథ్యంలో ఏకంగా జిల్లా ఎస్పీతో మాట్లాడి రౌడీ షీట్స్ ఎత్తివేయిస్తాను అని మంత్రి నారాయణ స్వయంగా హామీ ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది. కూటమి పాలనలో పోలీస్ శాఖను ఎలా ఉపయోగించుకుంటున్నారు అనటానికి నారాయణ ఇచ్చిన బంపర్ ఆఫరే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.